Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. So coming to the session, our today's topic is HIV. This is from Unit 2. Unit 2 నుంచి topic HIV means Human Immunodeficiency Virus. So coming to that, HIV is a virus that attacks the body's immune system. So HIV అనేది ఒక virus and it's a virus name Human Immunodeficiency Virus అంటే హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసి సో ఇమ్యూనిటీ అనేది తగ్గించేస్తుంది అనమాట బాడీలో. సో ఇమ్యూనిటీ అనేది తగ్గించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ని ఇది కలగజేస్తుంది అనమాట బాడీకి. సో it is not treated. If it is not treated, it can leads to AIDS. సో ఇది స్టార్టింగ్ స్టేజ్లో దీని ట్రీట్మెంట్ అనేది చేయకపోతే కనుక ఇట్ లీడ్స్ టు ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ హెచ్ఐవి వైరస్ అనేది ఫస్ట్ చింపాంజీస్లో ఆఫ్రికాలో కనుగొన్నారు. సో చింపాంజీస్ నుంచి సమ్హౌ ఇన్ సమ్ రూట్స్ ఆర్ సమ్ వే ఆఫ్ ట్రాన్స్మిటెడ్ రూట్స్ వేరే రూట్స్ ద్వారా అది హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఐడెంటిఫికేషన్ చేసిన తరువాత ఈ వైరస్ని సప్రెస్గా అంటే ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంచి హ్యూమన్స్కి ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ని పెంచడానికి ట్రై చేస్తారు తప్ప కంప్లీట్ క్యూర్ అన్నది ఉండదన్నమాట. అంటే బాడీలో వైరస్ అన్నది అలానే ఉంటుంది, అలానే ఉండి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఎటువంటి ఫర్దర్ రియాక్షన్స్ అనేవి లేకుండా ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఏ ఇట్స్ ఏ వైరస్ విచ్ అటాక్స్ ద బాడీ ఇమ్యూన్ సిస్టమ్. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. సో ఇది కనుక ట్రీట్ చేయకపోతే ఇట్ మే లీడ్స్ టు ఎయిడ్స్. అండ్ there is currently no effective cure. Once people get HIV, they have it for life. సో ఎప్పుడైతే దీనికి క్యూర్ లేదండి. అండ్ ఎప్పుడైతే హెచ్ఐవి అనేది వచ్చిందో అది లైఫ్ లాంగ్ అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. సో దీనికి క్యూర్ అనేది ఏమీ లేదంటే దీన్ని ఇంకా స్టాప్ చేయడానికి ఏమీ లేదనమాట. సో కమింగ్స్ టు ద కాజిటివ్ ఏజెంట్, హెచ్ఐవి ఈజ్ ఎ స్పెరికల్లీ ఎన్వలప్డ్ ఆర్ఎన్ఏ వైరస్. సో హెచ్ఐవి అనేది ఏంటి అంటే ఇట్స్ ఎన్ ఆర్ఎన్ఏ వైరస్ అండి. సో దీని మనకి ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. అంటే దీని యొక్క జెనెటిక్ మెటీరియల్ వచ్చి ఆర్ఎన్ఏ ఉంటుంది. అండ్ దీనికి ఇట్స్ మెజరింగ్ 90 to 120 నానోమీటర్స్ ఇన్ డయామీటర్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి. అండ్ రెడ్ కలర్లో ఉంది కదా లోపల హెచ్ఐవి స్ట్రక్చర్లో, ఇది ఆర్ఎన్ఏ అనమాట. సో దిస్ ఈస్ ఆర్ఎన్ఏ. అండ్ ఇది మనకి మెజరింగ్ 90 to 120 నానోమీటర్స్ ఇన్ డయామీటర్. సో మనకి ఎంత లెంత్ ఉంటుంది అంటే 90 to 120 నానోమీటర్స్ ఇన్ డయామీటర్లో ఉంటుంది. అండ్ the core consists of two identical copies of RNA associated with reverse transcriptase. సో మనకి ఇది లోపల ఇదంతా కోర్ అనమాట, లోపల ఉండిందంతా కోర్. సో కోర్లో మనకి 2 RNA స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ 2 RNA స్ట్రాండ్స్కి కూడా ఇవి మనకి ఏంటి అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్స్ అనమాట. సో ఇది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది ఈ ఆర్ఎన్ఏలో. ఓకేనండి. సో ఈ ఆర్ఎన్ఏ అనేది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకా ఏముంటాయంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై అన్ ఐకోసాహైడ్రల్ క్యాప్సిడ్. సో దీని చుట్టూ క్యాప్సిడ్ అనేది ఉంటుంది. ఓకేనండి. సో లిపిడ్ ఎన్వలప్. సో దిస్ ఈజ్ లిపిడ్ ఎన్వలప్. ఇదంతా కూడా లిపిడ్ ఎన్వలప్ అనమాట. ఓకేనా. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ the protein layer on the surface of envelope. 72 glycoprotein knobs like spikes are present. So these are the knobs. సో ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటి అంటే knobs అనమాట. ఓకేనండి. సో ఇవి స్పైక్స్ లా ఉంటాయి. టోటల్ 72 ఉంటాయి అనమాట. సో దీస్ స్పైక్స్, సో ఇలా ఉన్న స్పైక్స్ ఏంటి అంటే వైరస్ అనేది CD4 రిసెప్టర్స్కి బైండింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ స్పైక్సే మనకి CD4 రిసెప్టర్కి బైండింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అంటే వైరస్ అన్నది మన బాడీలో బైండింగ్ అవ్వడానికి ఆ స్పైక్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. సో దిస్ ఈస్ ద కాజిటివ్ ఏజెంట్. అండ్ వెన్ కమ్స్ టు epidemiology, so what is the roots of transmission of this HIV virus? So there are different ways that spread this HIV virus, and those ways are through unprotected sex with a person with HIV, and this is the most common way that it spreads. So whenever
as we know that the HIV is a sexually transmitted disease and it's a STD, sexually transmitted disease, and whenever there is a unprotected sex, ఎవరైనా ఒక పర్సన్కి హెచ్ఐవి ఉందంటే సో ఆ పర్సన్తో వెన్ another person involves in sex, so it may leads to the infection అండి. సో దాని ద్వారా మనకి అలా ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ బై షేరింగ్ డ్రగ్ నీడిల్స్, సో ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటే ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్కి నీడిల్ అన్నది మనం యూస్ చేసిన తర్వాత హెల్దీ పర్సన్కి సేమ్ నీడిల్ అన్నది యూస్ చేస్తే కూడా మనకి ఆ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో షేరింగ్ డ్రగ్ నీడిల్స్ అంటే ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ నీడిల్ని మళ్ళీ సెకండ్ టైం కూడా యూస్ చేసినప్పుడు, అంటే ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో ఆ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి ఆ నీడిల్ని యూస్ చేసినప్పుడు, అంటే ఇంజెక్ట్ చేసినప్పుడు సేమ్ అదే నీడిల్ని మళ్ళీ హెల్దీ పర్సన్కి యూస్ చేసినప్పుడు ఇది ట్రాన్స్మిషన్ అన్నది అవ్వడం జరుగుతుంది. అండ్ త్రూ కాంటాక్ట్ విత్ బ్లడ్ ఆఫ్ పర్సన్ విత్ హెచ్ఐవి, సో ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పర్సన్ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజ్ చేసినప్పుడు హెల్దీ పర్సన్కి ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కూడా మనకి ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్రమ్ మదర్ టు బేబీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో మదర్ నుంచి బేబీకి కూడా వస్తుంది అండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, చైల్డ్ బర్త్ టైంలో కానీ, అండ్ ఆల్సో ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కానీ. సో మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద మేజర్ వేస్ విచ్ క్యాన్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిటెడ్. సో ఇవండి మేజర్ వేస్ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి త్రూ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ షేరింగ్ డ్రగ్ నీడిల్స్ అండ్ బ్లడ్ transfusion of infected blood, and last one is mother to unborn child. So this is the transmission. And next, pathogenesis. So what are the symptoms of HIV? So symptoms enti ante some people have flu like symptoms within 2 to 4 weeks after infection. So infection aina 2 to 4 weeks lo symptoms annavi raavadam jarugutayi, and these symptoms may lead to a few days or few weeks. సో ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ వీక్స్ వరకు ఉంటాయి. అండ్ హెచ్ఐవి అన్నది మనకి స్టార్టింగ్ 3 స్టేజెస్లో ఉంటుందండి. అక్యూట్, క్రానిక్ అండ్ అక్వైర్డ్, క్రానిక్ అండ్ అక్యూట్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, లాస్ట్ది వచ్చి ఎయిడ్స్ అనమాట. సో 3 డిఫరెంట్ స్టేజెస్లో మనకి హెచ్ఐవి అన్నది ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్ స్టేజ్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ అనేవి మన బాడీ తట్టుకునే వైరస్ని తట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అంటే సమ్ పర్సన్స్కి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయినా కూడా సిమ్టమ్స్ అనేవి చూపించకపోవచ్చు. సో కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల వైరస్ ఎఫెక్ట్ అయిన వెంటనే సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగా బాడీ టైప్ని బట్టి సిమ్టమ్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతాయి. సో ఎప్పుడైతే బాడీ వీక్ అయిందో సిమ్టమ్స్ అనేవి హెవీగా ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్, chills, rash, night sweats, muscle aches, sore throat, fatigue, swollen lymph nodes and mouth ulcers. So these are the different types of symptoms which can be shown by the infected person. So even these different types of symptoms, so ఈ symptoms ని బట్టి హెచ్ఐవిని మనము ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ల్యాబొరేటరీ డయాగ్నోసిస్. సో మనకి ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో యాక్చువల్లీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ T4 లింఫోసైట్స్ అనేవి ఎక్కువగా డ్యామేజ్ అవుతాయండి మనకి. ఓకేనా. ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్లో T4 లింఫోసైట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ వైరస్ అనేది T4 లింఫోసైట్స్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. అండ్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్ ఇస్ ద సింపుల్ అండ్ మోస్ట్ వైడ్లీ ఎంప్లాయిడ్ డయాగ్నోస్టిక్ మెథడ్ ఆఫ్ HIV infection. So the most simplest and widely used method for the identification or for the diagnosis of this HIV is demonstration of antibodies. So antibodies ni demonstrate cheyadam andi, ante infect aina person nunchi antibodies ni teeskoni vaatini em chestamu ante test chestaru. So within 3 to 6 months after infection takes place.
సో, యాంటీబాడీస్ అనేవి 3-6 మంత్స్ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నుంచి 3-6 మంత్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నుంచి ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుందనమాట. అండ్ సమ్ అదర్ సీరలాజికల్ టెస్ట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ హెచ్ఐవి, అండ్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సీరలాజికల్ టెస్ట్స్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ దిస్ హెచ్ఐవి, అండ్ దే ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ ELISA and confirmatory tests agglutination test. సో ELISA అండ్ అగ్లూటినేషన్ టెస్ట్‌లని యూజ్ చేసి ఈ హెచ్ఐవి వైరస్‌ని ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుందనమాట. సో దెర్ ఈస్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదండి. దెర్ ఈస్ నో పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ హెచ్ఐవి వైరస్, బట్ దేర్ మే బీ ఎ ఛాన్స్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ దిస్ డిసీజ్. సో వీ కెన్ ప్రివెంట్ అండ్ కంట్రోల్ ద డిసీజ్. సో మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ ప్రివెన్షన్ అనేది చేయగలము. సమ్ డ్రగ్స్ ఆర్ దేర్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ వైరస్, బట్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్ చేయడానికి. బట్ అవి ఏంటి అంటే వైరస్‌ని కంప్లీట్‌గా కిల్ చేయవు. వైరస్ అనేది మన బాడీలోనే ఉంటుంది. బట్ దాన్ని సప్రెస్ చేసి ఉంచుతారనమాట వైరస్. ఆ డ్రగ్స్ అనేవి ఆ వైరస్‌ని ఇనాక్టివ్ స్టేట్‌లో మన బాడీలోనే అలా ఉంచుతుంది తప్ప కంప్లీట్‌గా దాన్ని కిల్ అనేది చేయడానికి ఉండదనమాట. సో సమ్ ప్రివెంటివ్ మెథడ్స్‌ని మనము ఫాలో అవ్వడం వల్ల ఏంటి అంటే ఈ వైరస్ అనేది రాకుండా చూసుకోవచ్చు. సో హెల్త్ ఎడ్యుకేషన్ కానీ, ప్రొటెక్టెడ్ సెక్స్ ప్రాక్టీస్ ఇంక్లూడింగ్ by using condoms or important community based prevention programs, and to avoid sharing needles and syringes is also very important. సో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అండ్ ప్రొటెక్టెడ్ సెక్షువల్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. అండ్ టు అవాయిడ్ ద షేరింగ్ ఆఫ్ నీడిల్స్. సో ఒకరి నుంచి ఒకరికి నీడిల్స్ షేర్ అనేది చేయకూడదు. ఓకేనా. సో దీస్ ఆర్ ద సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ డిఫరెంట్ preventive methods for the HIV, and we can control but we can only control and prevent this HIV. We can't kill the virus from the infected person. Okay nandi. So this is all about your class today. Thank you.